నేను ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన అయిన తర్వాత, అయ్యా ఈ ప్రాంతంలో పెద్ద కట్టెల దుకాణం ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచంలో ఎక్కడెక్కడున్న టేకు అంతా తీసుకొచ్చి అమ్ముతాడు, ఒక్కగా నాకు కొడుకయ్యా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఎప్పుడైనా పాస్టర్ గారు వస్తే ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించమన్నాడు, వెళ్దామయ్యా అని అడిగారు. సరే వెళ్దామని చెప్పి నేను వెళ్ళే పరంపరలో ఈలోపు చెప్తున్నారు ఆ ఇంటోళ్ళు, పాపం మొన్న మధ్య పెళ్ళయిందయ్యా, భార్య నిండు గర్భవతి, ప్రసవం కాకమునిపై ఆయన క్యాన్సర్ వ్యాధి అది 4th స్టేజ్లో ఉందని తెలిసిపోయింది, కట్టుకున్న భార్య కన్న తండ్రి అల్లాడిపోతున్నారయ్యా అని చెప్పారు. నేను ఆ ఇంటికి వెళ్ళా. ఆ పెద్ద ఆయన 300 కోట్ల రూపాయలకు ఆస్తిపరుడట. సర్వం కోల్పోయిన వాడిగా వెరిచూపులు చూస్తున్నాడు. అయ్యా ప్రార్థన చేస్తా బాబుకు అని అంటే కంటి నిండా నీళ్లు పెట్టుకొని తను ఒక మాట అన్నాడు, నా కొడుకు కోసం ధనం సంపాదించి పెడుతున్నానని పొంగిపోయాను, కానీ వీడికి గుణం సంపాదించి పెట్టలేకపోయానయ్యా. సరి అయిన గుణమే నా బిడ్డకు నేను నేర్పగలిగితే ఈరోజు నాకు ఈ బాధ వచ్చేది కాదయ్యా. నేను అడక్కమునిపే చెప్తున్నాడు, 15వ సంవత్సరం నుండి వీడి గుటక అలవాటు అయిపోయింది, 17వ సంవత్సరం నుంచి స్మోకింగ్ అలవాటు అయిపోయింది, 20వ సంవత్సరానికి వచ్చేసరికి ఈ దురలవాటు ఉంది, ఈ దురలవాటు లేదు అనుకోవటానికి వీలు లేకుండా సకల విధాలైన దుర్గుణాలు వీళ్ళలోకి వచ్చాయ్యా. నేను అనుకున్నా లైఫ్ ఎంజాయ్ చేయని, వాడికి కావలసినంత డబ్బు ఉంది, వాడికి కావలసినంత ధనం ఉంది, లైఫ్ ఎంజాయ్ చేయని అని అనుకుంటూ వచ్చానయ్యా. ఎందుకు అనుకున్నాను తెలుసా? నా కొడుక్కి కావలసినంత ధనం సంపాదించి పెట్టా. ఇప్పుడు అర్థమైందయ్యా, గుణం ముందు ధనం ఎందుకు పనికిరాదని. డాక్టర్లు అన్నారు, ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్ళినా ఈ బిడ్డ బాగుపడ్డు, చెయ్యి దాటిపోయింది. రోజులు మనిషి ఏం తినాలనుకుంటాడు కడుపు నిండా పెట్టండి, ఏం తాగాలనుకుంటా ఇచ్చేయండి అని డాక్టర్లు చెప్తే ఈ మాటిని సావు బ్రతుకుల మధ్యలో కూడా నాకు ముందు తీసుకురండి, నా గుట్కా తీసుకురండి, ఆ పరిస్థితిలో కూడా. అందుకని అమ్మా అయ్యా మీ అందరితో చెప్తున్నాను, పిల్లల్ని ప్రతి క్షణం గమనించండి. నేను చదివిస్తున్నాను, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాను, రేపు కార్పొరేట్ కాలేజీలో చదువుతాడు. ఈ ప్రవాహంలో కొట్టుకొని పోకండి. వాడి బుద్ధి ఎలా ఉంది, వాడి మనస్తత్వం ఎలా ఉంది, పెద్దలకు లోబడేటట్లుగా ఉందా, తల్లిదండ్రులను గౌరవించేటట్లుగా ఉందా, వాడు ఏమైనా అహంకారంతో ఉంటున్నాడా, తిరస్కారంగా మాట్లాడుతున్నాడా? చిన్నతనం నుంచి అది వాడిని గమనిస్తూ సుబుద్ధి మీరు నేర్పితే ఆ సుబుద్ధే తల్లిదండ్రులుగా నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలిగే కోట్ల రూపాయల ఆస్తి.